మామయ్య కాలేజ్కి వెళ్ళొస్తాను. వెళ్ళరమ్మా. బాయ్ మామయ్య. బాయ్ అమ్మా. అమ్మా టిఫిన్ బాక్స్ రెడీ అయిందా? తెస్తున్నారా? బాయ్ అమ్మా. బాయ్ నాన్న. హాయ్ గోపి, ఏంటి ఇంత లేటు? ఉదయం లేవడం లేట్ అయింది. ఎక్కువ బైకు. గోపి, నాకు టెన్షన్గా ఉంది. ఎందుకు గీత, ఏమైంది? మా మామయ్య నాకు సంబంధాలు చూస్తున్నాడు. నాకేం చెప్పాలో అర్థం కావడం లేదు. టెన్షన్ పడకు గీత. నువ్వేం టెన్షన్ పడకు గీత. మన ప్రేమ విషయం మా ఇంట్లో చెప్పి త్వరలోనే పెళ్లి చేసుకుందాం. మామయ్య, నాకు చాలా హ్యాపీ. నువ్వు నా బంగారం అయితే నిన్ను వదులుకుంటానా? ఈ జన్మకి ఇది చాలు గోపి. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. నువ్వు నా బంగారం అయితే నేను ఎలా వదులుకుంటాను చెప్పు? ఈ జన్మకి ఇది చాలు గోపి. నువ్వే నా రాజాతి రాజు. నారాయణ గారు బాగున్నారా? ప్రెసిడెంట్ గారు బాగున్నారా? కూర్చోండి. వెళ్ళొస్తా నారాయణ గారు. అలాగే సార్. గోపి వచ్చావా? నీకు శుభవార్త. ఏంటమ్మా శుభవార్త? గోపి, మొన్న గుంటూరు పెళ్లికి వెళ్ళాను కదా, అక్కడ మా దూరం బంధువుని కోటేశ్వర గారి అమ్మాయిని చూశాను. అమ్మాయి చాలా అందంగా ఉంది. అందుకే ఈరోజు ఫోన్ చేశాను. అన్నయ్య కూడా మన సంబంధం ఓకే అన్నారు. కట్నం కూడా మనం అడిగినంత ఇస్తా అన్నారు. అమ్మాయి చాలా బాగుంది. అందుకని ఈరోజు ఫోన్ చేశాను. మా అన్నయ్య గారు ఓకే అన్నారు. మనం ఎంత కట్నం అడిగితే అంత ఇస్తా అన్నారు నాన్న. గోపి, ఏంట్రా, ఏం చెప్పు? మా ఇప్పుడే పెళ్ళెందుకు? హలో గీత. హలో గీత. హలో గీత, ఏం చేస్తున్నావు? తిన్నావా?
ఏంటి తినేది? మా ఇంట్లో నాకు కూడా పెళ్ళి పేరెంట్ అంటూ అంటున్నారు. అందుకని మన ఇద్దరం ఒక నిర్ణయానికి రావాలి. ఓకేనా? సరే గోపి. ఓకే మరి. అమ్మా, కాలేజ్కి వెళ్ళి వస్తాను. బైక్ వెళ్దాం. గీత, మా అమ్మ కూడా ఇంట్లో పెళ్ళి పేరెంట్ ఉంటుంది. మరి నువ్వేమంటావు? గోపి, నేను ముందే చెప్పాను కదా మా మామయ్య నాకు సంబంధాలు చూస్తున్నాడని. నువ్వు ఏదంటే అదే. సరే గీత, మనం పెళ్లి చేసుకుందాం. అలాగే. Thank you for watching this video. Please like, share, subscribe A to Z U Srinu YouTube channel.